డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు సనాతన ధర్మం అని ఏదైతే ఒకటి తీసుకున్నారో, ముందుకు వెళ్తున్నారో, దాని యొక్క తాలూకా ఇంపాక్ట్ భారతదేశం మొత్తం కూడా అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే మనం అక్రాస్ ద నేషన్ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ ఆ యొక్క అవకాశాన్ని బీజేపీ వాళ్ళు యాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్ గా పవన్ కళ్యాణ్ గారిని యూటిలైజ్ చేసుకోవడం. మహేష్ గారు మహారాష్ట్రలో కూడా చూసాం మనం. ఒక్కసారి మోహన్ బాబు గారి ఆడియో విందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఆయన నిన్న ఆడియో రిలీజ్ చేశారు. ఆయనకి రాచకొండ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు, ఇవాళ మార్నింగ్ 10:30కి రండి అని. ఆయనేమో ఎలాగో అరెస్ట్ చేస్తారనే భయంతో ముందర హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఆ ఫెసిలిటీ ఒక సౌకర్యం ఒకటి ఉంది కదా మనకి. ఒకసారి మోహన్ బాబు గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. మనోజ్, నువ్వు నా బిడ్డవి. మోహన్ బాబు గారు ఆడియో. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు కడిగి నిద్రపోసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. రైట్, చూసాం కదా మహేష్ గారు ఆయన ఆవేదన, ఒక తండ్రిగా ఆయన ఆవేదన. అలాగే జర్నలిజం పేరు చెప్పి కొందరు చేస్తున్న, అంటే ఆయన దృష్టిలో కొందరు చేస్తున్న అరాచకం మీద కూడా ఆయన బాధ. మొత్తానికి ఏంటంటే హృదయం ద్రవించేలాగే చెప్పాడు కొడుక్కి. మరి మనోజ్ మనసు మారి మొత్తం కుటుంబం అంతా ఒకటైపోతుందంటారా? సార్, ముందుగా అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కాబట్టి నేనైతే ఐ డోంట్ వాంట్ దాంట్లో డెప్త్ వెళ్ళదలుచుకోలేదు సార్. ఎందుకంటే యాక్చువల్ గా మోహన్ బాబు గారు ఇందాక ఆడియో లీక్ కాదు, ఆయన లీక్ చేసిన ఆడియో. ఎందుకంటే మనోజ్ వింటున్నావా అన్నారు. నిజానికి ఆ కాల్లో మనోజ్ అయితే లేదు. ఎందుకంటే ఆ టోటల్ ఆడియో నేను చాలాసేపు విన్నాను, మొత్తం లాస్ట్ వరకు విన్నాను. ఆయన లాస్ట్ లో ఆయన అందరికి కూడా చెప్తా ఉంటారు. సో ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ మ్యాటర్ సార్. రెండోది ఏంటంటే, ఇంతకు ముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి కాదు. ఆస్తి అన్నాక గొడవలు ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రాసెస్ లోనే. కాకపోతే మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో కొంచెం కాంట్రవర్సీ కానీ, తక్కని మాట్లాడడం కానీ, దినుసుగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి, ఇవన్నీ మంచి మనోజ్ కానీ, మంచి విష్ణు కూడా అటువంటి ధోరణిలో ఉంటారు కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ ఫోకస్ జరిగింది. దట్ ఏంటంటే వీళ్ళు ఓన్ బౌన్సర్స్ ని ఆ పక్క నుంచి 15 మంది, ఈ పక్క నుంచి 15 మంది పెట్టుకోవడంలో ఆ ఇంటి చుట్టుపక్కల ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడంతో ఎవరన్నా కానీ అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీలో ఈ రోజు ఎంటైర్ మీడియా కూడా, నాకు తెలిసి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చినటువంటి మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. మంచు మనోజ్, విష్ణు వాళ్ళ విషయంలో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది.